క్వాంటిటేటివ్గా కూడా ఈ ఏఎస్ రాజా కళాభారతి నాటకోత్సవాలు చాలా అద్భుతంగా ఆకట్టుకోవడం ప్రారంభించాయి. ఇవాళ చెప్పాలంటే సరే మాకు కమిటీ మెంబర్స్కి ఎంతైనా సంతృప్తి దీనివల్ల కలుగుతుంది. కానీ మన విశాఖ నగరానికే ఇది ఒక గర్వకారణమైన పరిషత్తు ఫంక్షను. దీన్ని ఇలాగే ముందుకి నడపాలి, నడుస్తుంది. ఏఎస్ రాజా ఫ్యామిలీ వాళ్ళు మనకి అండగా దండుగా ఉన్నారు. దీనికి 2 లక్షల పైన మొత్తం మీద ఖర్చు అవుతుంటే 1,25,000 రూపాయలు ఏఎస్ రాజా ఫ్యామిలీ ట్రస్ట్ వారు పే చేసినారు. మేము మొట్టమొదటిలో ఏఎస్ రాజా గారికి చెప్పింది, మీరు ఒక 50-60 వేలు పెట్టుకోండి, ఉన్నది మేము చూసుకుంటాం అని చెప్పి ప్రారంభించాం 9 ఏళ్ల కిందట. దీన్ని ఆయన ఉండగానే 1,00,000 రూపాయలు చేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారి ఫ్యామిలీ మెంబర్సు అన్నీ కూడా ఖర్చులు అవి కూడా పెరిగాయి కదా, ఇన్ఫ్లేషన్ రేటు ఇవన్నీ కూడా ఇలా ఉంది, 1,00,000 రూపాయలు కాదు అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళే ఆలోచించుకుని 1,25,000 రూపాయలు దీన్ని చేశారు.